దేశభక్తులు తయారు చేస్తున్నాం కదా. ఓకే రైట్. ఓకే ఈ వర్షన్ ఒప్పుకుందాం. కానీ ఇప్పుడు ఆయన నరేందర్ గారు మాట్లాడమంటే చాలా మంది అంటున్నారు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను అదుపులో ఉంచుకొని అయితే పార్టీలోకి రండి లేదంటే జైల్లోకి వెళ్తారు. ఇట్లాంటి కామెంట్స్ కానీ సెటైర్లు కానీ మీ మీద వస్తూనే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా చేసిన మళ్ళీ ప్రత్యర్థి పార్టీలే కదా, ఎవరేం చేయలేరు కదా. ఇప్పుడు కామన్ మ్యాన్, కామన్ దేశభక్తులు, న్యూట్రల్గా ఉండే వాళ్ళందరూ కూడాను మోదీ గారు వచ్చిన తర్వాతనే దేశం బాగుపడుతున్నది, మోదీ గారు ఇంకా కంటిన్యూ కావాలా, బీజేపీ ఇంకా కంటిన్యూ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు, రాజకీయ పార్టీలతో అసోసియేట్ కాదు, న్యూట్రల్స్గా, అనలిస్ట్గా, అబ్జర్వర్స్గా ఈ దేశంలో అనేక ఛానళ్ళని ఇవాళ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీరు చూడండి యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా. టీవీలకు అంత అవకాశం దొరకకపోవచ్చు వాళ్ళకు, బట్ ఐ ఫాలో అనేక యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతాను నేను. న్యూట్రల్స్గా ఉన్న చాలామంది దేశం కోసం ఆలోచించే వాళ్ళు బీజేపీకి సమర్థిస్తూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు నేషన్ ఇంట్రెస్ట్ ఫస్ట్, నేషన్ ఫస్ట్ వాళ్ళకి అందరు కూడా, వీళ్ళకి పదవులు ఇంట్రెస్ట్ వీళ్ళందరూ కూడా. సో దాని గురించే మాకేం బాధ లేదు. రైట్ సార్, ఈసారి ఫలితాలు చూసి వచ్చిన తర్వాత అందరూ చాలామంది మెజారిటీ పీపుల్ మాట్లాడిన మాట రెండు ఉన్నాయి. నెంబర్ 1, ఇక బీజేపీ ఇది లాస్ట్, నెక్స్ట్ టైం ఇక కాంగ్రెస్ వచ్చేస్తుంది అని. నెంబర్ 2, ఈసారి కొంచెం మెజారిటీ తక్కువగా వచ్చింది కాబట్టి ఏవైతే సంచలనాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మకమైన నిర్ణయాలు సెకండ్ టర్మ్లో తీసుకున్నారో 370 రద్దు కావచ్చు, లేకపోతే ఇంకేదో అప్పుడు మనం చాలు రామజన్మభూమి కావచ్చు, ఈసారి అంత బలంగా బీజేపీ ఇట్లా నిర్ణయాలు తీసుకోలేదు, అమలు చేయలేదు అని ఈ రెండింటికి మీరు ఏమంటారు? అంతకన్నా పెద్ద నిర్ణయం ఇప్పుడు ప్రపోజల్ పెట్టినారు కదా, వక్ఫ్ బోర్డా. వక్ఫ్ బోర్డు, ఆ వక్ఫ్ బోర్డు అంటేనే భారతీయ జనతా పార్టీ ఏదో అనుకుంటారు కదా, హిందువులకు ప్రోగా ఉంటూ ముస్లింలకు ఖిలాఫ్ అనే దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు కదా. వక్ఫ్ బోర్డు అంటే ఏంది, అమెండ్మెంట్ ఎప్పుడైంది, అనేక సందర్భాల్లో ఏ కారణం చేత ఆ యొక్క మైనారిటీస్ని అప్పీల్ చేయడానికి వాళ్ళ ఓట్ల కోసం ఏ రకంగా మార్చినారు, సవరించినారు అనే విషయం చర్చ జరుగుతూ ఉంటే ప్రజలంతా నెత్తిన చేయబెట్టుకుంటా ఉన్నారు. ఆశ్చర్యపోతాం, ఇంత అన్యాయం ఉంటుందా, అన్యాక్రాంతం చేస్తారా ప్రాపర్టీస్ అన్ని కూడా. మీరు తీసుకునే నిర్ణయమే మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకోరంటారా? దేశానికి హితంతో తీసుకుంటున్నాం, మైనారిటీ వ్యతిరేకం కాదు. ఇవాళ ముస్లిం వర్గాలు చాలామంది మాట్లాడుతున్నారే, ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. లతీఫ్ అని నిన్న చాలా సీనియర్ పొలిటికల్ లీడరు, ఆయన కూడాను ఓవైసీ బ్రదర్స్ అనేక కోట్ల ప్రాపర్టీస్, వర్క్ ప్రాపర్టీస్ అన్ని కూడా కబ్జా చేసి పెట్టుకున్నారు. ఓకే, ఫ్రీ చేయాలని చెప్పి బీజేపీ తీసుకుని నిర్ణయం మంచి అని చెప్పి చెప్తారు. సార్ దీనికి రిలవెంటే ఒక మైనారిటీ పౌరులు ఫోన్ చేశారు, సయ్యద్ ఫోన్ చేశారు ఖతార్ నుండి. సయ్యద్ గారు మాట్లాడండి. నమస్తే సార్, అండ్ నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే బ్రదర్. సార్ ఓకే సార్, నాది ఒక చిన్న ప్రశ్న, ఇట్ ఇస్ నాట్ లాజికల్లీ మీరు కొద్దిగా ఆన్సర్ చేయండి సార్. భారతీయ జనతా పార్టీ అన్నప్పుడు, జనత అన్నప్పుడు ప్రజలు సార్, ప్రతి ఒక్కడు భారతదేశంలో ఉన్నోళ్ళు, మైనార్టీస్లు, దళితులు ప్రతి ఒక్కళ్ళు జనాభాలో వస్తారు, ప్రజలలో వస్తారు. మీ యొక్క స్టాటిస్టిక్లో చూస్తే మైనార్టీస్కి, దళితులకి మీరు ఎక్కువ ప్రోత్సహించారు. దాన్ని బట్టి ఏమో ఊహించాలి సార్, దాని గురించి మీరు ఏమైనా క్లియర్గా చెప్పండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే సర్వే జన సుఖినో భవంతు మిత్రమా. బీజేపీ దృష్టిలో అందరూ సమానమే, భారతీయులందరూ ఒక్కటే, అందరికీ ఒకే చట్టం అప్లై కావాలి, అందరికీ ఒకే రాజ్యాంగం, మనిషికో కులానికో మతానికో ఒక రాజ్యాంగం, చట్టం, ప్రత్యేక ప్రతిపత్తులు ఇవన్నీ కూడా ఉండకూడదని కోరుకుంటూ పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాశ్మీరు కొందరు కనిపిస్తుండవచ్చు, ముస్లింల ఖిలాఫ్లా కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసినారు, ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినారు అని చెప్పేసి దానివల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? దేశంలో అనేక మంది ముస్లిం మహిళలు సరే ఓటేసిరా లేదా తర్వాత మాట, వాళ్ళ కుటుంబ రక్షణ, భర్తతోని రక్షణ, కుటుంబంలో ఆస్తి మీద రక్షణ కలిగే విధంగా ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించిన పార్టీ సర్కార్ బీజేపీ సర్కార్. కాశ్మీర్లో బతుకుదామంటే భయంతో బతికేటువంటి పరిస్థితి, చదువుదామంటే స్కూల్కి వెళ్తే పరిస్థితి బాగాలేకుండే, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, టూరిస్టులు బంద్ అయిపోయాయి. బీజేపీ 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత అక్కడ విదేశాల నుంచి కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. అలాగే సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నాయి, కోట్ల మంది ప్రజలు అనేక మంది దేశం నలుమూల నుంచి ఆ విదేశాల నుంచి అక్కడ టూర్కి వస్తూ ఉన్నారు. అది మంచిగానట్ట కాదా? ప్రాణ నష్టం ఉన్నదా? ఉగ్రవాదం ఉన్నదా? అక్కడ ఏం లేదు, స్టోన్ పెల్టింగ్ ఉంది, అక్కడ రాళ్ళ రువడాలు. ఇది మంచిదే అని అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతూ బీజేపీని, మోదీ గారిని సమర్థిస్తూ ఉన్నారు. అలాగే మీరు చెప్పినారు మైనార్టీతో దళితులకు కూడా ఖిలాఫ్ అని చెప్పించి, దళితుల్ని ఆడుకున్నది కాంగ్రెస్ పార్టీ మిత్రమా.
అసలు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఒక్కసారి కాదు 2 సార్లు ఓడించింది పార్టీ. అంబేద్కర్ గారు ఆ ఎంపీగా గెలవకుండా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా కానియకుండా అడ్డం వచ్చింది. బీజేపీ రామ్నాథ్ కోవింద్ గారిని, అబ్దుల్ కలాం గారిని, అలాగే ఇప్పుడు ద్రౌపది ముర్ము గారిని ప్రెసిడెంట్ చేసినటువంటి ఘనత బీజేపీది కాదా? ఇది తేడా బీజేపీకి కాంగ్రెస్కి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడాను ఓట్ల రాజకీయం, ఆ ఓట్ల కోసం మీరు చూసినారు. 2013లో కావచ్చు, 1995లో కావచ్చు, ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఓట్ల కోసం ఏ రకంగా సవరించినారో దాని కారణంగా ఎన్ని లక్షల యొక్క ఎకరాల ప్రాపర్టీని, ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల ప్రాపర్టీని ఓట్ల కోసం మరి సపోర్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసినారో ఏవైనా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించగలుగుతారా? ఏవైనా ప్రాపర్టీస్ యొక్క లెక్క చూపించగలుగుతారా? వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు అప్పీల్ మీద. ఈ జెండా నాది కట్టేసిన ఇది వక్ఫ్ బోర్డు అంటే వక్ఫ్ మీద అయిపోవాలి. గుట్టకు సున్నం కొట్టేసారు, జెండా కట్టేసినంటే వక్ఫ్. తమిళనాడులో ఒక టెంపుల్తో సహా మొత్తం విలేజ్ అంతా కూడాను వక్ఫ్ అని అనౌన్స్ చేసినారు. ఇది ఎక్కడ న్యాయం? అది అన్యాయం అనిపిస్తుందా? సోకాల్ ముస్లిం సోదరులకి అన్యాయం ఎవరు ఖండిస్తురా? అది కొద్దిమంది బయటికి రావాలి, మాట్లాడలే. ఇప్పుడు నేను మాట్లాడినట్టు హైదరాబాద్లో లతీఫ్ అనే సోదరుడు మాట్లాడాడు. ఇట్లా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, మంచి వ్యక్తులందరూ కూడా దేశభక్తులు. ఇది వాస్తవం, దీన్ని అంగీకరించాలి. భారతీయ జనతా పార్టీ ప్రో హ్యుమానిటిజం, మానవత్వ దృష్ట్యా మేము పనిచేస్తాం. దేశం మాకు ప్రాథమ్యం తప్ప నా కులం, నా మతం. మిత్రం.